ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు సునామీ విరుచుకుపడుతుందో అర్థం కాదు. భూమి ఎప్పుడు కంపిస్తుందో అస్సలు అంచనా వేయలేం. అందుకే ఇటు రష్యా, జపాన్తో పాటు అటు అగ్రరాజ్యం అమెరికా కూడా వణికిపోతోంది. 3 దేశాల తీర ప్రాంతాల్లో నెలకొన్న అలజడి ఎప్పటికి తగ్గుతుందో తెలియదు. ఇప్పటికే సునామీ హెచ్చరికలతో తీర ప్రాంత ప్రజలంతా ఊళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇంతటి భారీ భూకంపం తర్వాత పసిఫిక్ తీర ప్రాంత దేశాల్లో నెలకొన్న పరిస్థితులేంటి? రష్యా తీరంలో భారీ భూకంపం. మానవ చరిత్రలోని 6 అతిపెద్ద భూకంపం. రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రతతో రష్యా తీరంలో సంభవించిన సునామీ ఇప్పుడు జపాన్తో పాటు అమెరికా వెన్నులోనూ వణుకు పుట్టిస్తోంది. ఈ సునామీని జపాన్ ముందే అంచనా వేసింది. రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్కి కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ హై అలర్ట్స్ పంపిన కాసేపటికి రష్యా జపాన్ని సునామీ తాకింది. జపాన్లోని 4 పెద్ద దీవులకు ఉత్తరాన 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం సంభవించిన సమయంలో జరిగిన విధ్వంసం తాలూకు వీడియోలను చూస్తే భూకంపం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. 2011 తర్వాత ప్రపంచంలో ఈ స్థాయిలో భూకంపం రావడం ఇదే తొలిసారి. భూకంపం కారణంగా అనేక భవనాలు కొన్ని నిమిషాల పాటు కదలాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హవాయి, చిలీ, సోలెమన్ దీవులు, అలాస్కా, ఒరేగాన్, వాషింగ్టన్లోని కొన్ని ప్రాంతాలను కూడా సునామీ తాకే అవకాశముందని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో సంభవించిన సునామీ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతంలో సంభవించింది. ఇక్కడ ప్రపంచంలోని అత్యధిక భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తాయి. ఇప్పుడు రష్యా, జపాన్, అమెరికాలోని తీర ప్రాంతాలు ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ వెంటే ఉన్నాయి. దీనివల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కడ పెద్ద భూకంపం వచ్చినా ఈ 3 దేశాల తీర ప్రాంతాలను భారీ సునామీ అలలు తాకే అవకాశముంది. ఇవి సముద్రం గుండా వేగంగా ప్రయాణించి జపాన్, అమెరికా, రష్యా తీరాల్లో అలజడి సృష్టిస్తాయి. ఇప్పటికే రష్యాలో వచ్చిన భారీ భూకంపం కారణంగా దాని చుట్టుపక్కల ప్రాంతాలపైన సునామీ అలలు విరుచుకుపడ్డాయి. అలలు తాకిన దీవుల్లో రష్యా ఎమర్జెన్సీ పరిస్థితిని ప్రకటించింది. సునామీ వల్ల చాలా ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. ఎన్నో నిర్మాణాలు దెబ్బతిన్నాయి. సునామీ ఎఫెక్ట్తో రష్యా, జపాన్ తీరాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పుడు రష్యా, జపాన్, అమెరికా దేశాలకు భూకంపం ముప్పు పొంచి ఉంది. అమెరికాలోని హవాయి రాష్ట్రానికి సునామీ హెచ్చరిక జారీ అయింది. అలలు 6 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి. స్టేట్ మొత్తం సునామీ సైరన్లు వినిపించడంతో టూరిస్టులు, స్థానికులు ఆ ప్రాంతాన్ని వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఒక్కసారిగా జనమంతా తరలడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లన్నీ కార్లతో బార్లు తీరాయి. అలాస్కాలోని కొన్ని ప్రాంతాలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఒక్క అలతో సునామీ రాదని, పెద్ద సంఖ్యలో అలలు వస్తాయని తెలిపింది. సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిమాణం భారీగా ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు జపాన్ కూడా తీర ప్రాంతంలోని 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.